హెచ్ఐవి మీద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచార ఉద్యమమైన రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మే నెల 31వ తేదీ ప్రవేశించడం మనందరికీ తెలుసు. ఒక అనంతపురం జిల్లాలోనే 2 స్టేషన్స్ని ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ టచ్ చేయడమే కాకుండా ప్రతి స్టేషన్లో 2 రోజులు కూడా అక్కడ ఆగింది. అంటే ప్రారంభోత్సవం అనేది మనకి అనంతపురం జిల్లాలో ధర్మవరం రైల్వే స్టేషన్లో జరిగింది. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఒక సంవత్సరం పాటు సాగే కార్యక్రమం. ఈ సంవత్సరం అంటే 2012లో 3వ దఫా సాగిన ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలు అంటే 2007, 2009 ఈ 2 సంవత్సరాల్లో సాగిన యాత్ర కంటే చాలా విజయవంతంగా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23 రాష్ట్రాలు ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో సుమారుగా 40,000 గ్రామాల్లో ఈ ట్రైను పర్యటించడం జరిగింది. ఈ ప్రత్యేకమైన రైలు ఈ 8 జిల్లాల్లో ప్రయాణించిన సందర్భంలో అనంతపురం జిల్లాలో ప్రవేశించిన రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి సికింద్రాబాద్ రావడం, సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వెళ్ళడం, ఆదిలాబాద్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు రావడం, మళ్ళీ అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ద్వారా అలాగే నల్గొండ జిల్లా ద్వారా గుంటూరు జిల్లాలో ప్రవేశించి చివరికి వైజాగ్ వరకు ఈ పర్యటన చాలా విజయవంతంగా సాగింది. ప్రతి జిల్లాలో మనకి స్పందన ప్రజల నుంచి కానీ అక్కడున్న సంస్థల నుంచి కానీ యంత్రాంగం నుంచి కానీ వచ్చిన సహకారం స్పందన అనూహ్యం, అద్భుతమనే చెప్పాలి. నిజానికి అనంతపూర్ జిల్లా నుంచి వైజాగ్ జిల్లా వెళ్ళే వరకు కూడా ప్రతి చోట అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఆదరించారు. ఇదొక పండగ లాంటి వాతావరణంలో ఈ కార్యక్రమం సాగింది. మనకి ప్రతి జిల్లాలో ఒక యావరేజ్న చూస్తే 40 నుంచి 50,000 వరకు సందర్శకులు నేరుగా రావడం జరిగింది ఈ ట్రైన్ దగ్గరికి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ప్రజలకి ఏదైతే హెచ్ఐవి కానీ లేకపోతే టీబీ కానీ మలేరియా కానీ ఇవే కాకుండా సాధారణంగా ఏదైతే ఆరోగ్యకరమైన జీవనం మీద మనం ప్రచారం నిర్వహించామో వాటన్నిటి సందేశాలు మన రాష్ట్రంలో ఉన్న లక్షలాది ప్రజలకు చేరింది. సుదూర ప్రాంతాలకి, గిరిజన తాండాలకి, అట్లాగే పట్టణాల్లో ఉన్న మురికి వాడల యొక్క ప్రజలకు కూడా ఈ సందేశం చేరింది. ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రధానంగా యువతకు సంబంధించిన అంశం కాబట్టి ఈ సంవత్సరం స్త్రీలు, విద్యార్థుల్లో చాలా పెద్ద ఎత్తున భాగస్వామ్యం పంచుకోవడం మనందరికీ నిజంగా సంతోషదాయకం. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఏదైతే మనం ప్రత్యేకమైన రైలుగా చెప్పుకుంటా ఉన్నామో ఈ ప్రచార ఉద్యమం కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన ట్రైన్ ఇది. దీనివల్ల ప్రజల్లో ఎంతో అవగాహన కలగడమే కాకుండా మనకి భవిష్యత్తులో ఏపీ శాక్స్ కానీ జాతీయ స్థాయిలో నాకో కానీ ఈ దేశంలో హెచ్ఐవి రహిత దేశంగా లేకపోతే మన రాష్ట్రాన్ని హెచ్ఐవి రహిత రాష్ట్రంగా మనం ముందుకెళ్తా ఉన్నామో ఆ ఉద్దేశం నెరవేరడంలో తప్పకుండా దీన్ని మనం స్ఫూర్తిగా భావించాల్సి వస్తుంది. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ యొక్క యాత్రలో మరొక ప్రధాన అంశం రక్తదాన శిబిరాలు. హెచ్ఐవి మీద ఏదైతే మనం ప్రచార ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నామో ఆ ఉద్యమాలకి రక్తదాన శిబిరాలకి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్టు మనకందరికీ తెలుసు. ప్రధానంగా యువత ఈ ట్రైన్ వెళ్ళిన ప్రతి జిల్లాలో అద్భుతంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలని విజయవంతం చేయడం చాలా సంతోషకరం. కొన్ని జిల్లాలో సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే కొన్ని జిల్లాలో నాకు తెలిసింది జిల్లా కలెక్టర్లు సైతం వ్యక్తిగతంగా ఈ రక్తదాన శిబిరాల్లో భాగస్వామ్యం పంచుకొని వారు రక్తదానం కూడా చేయడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిగతా ప్రజలందరికీ స్ఫూర్తినివ్వడం నిజంగా ఇదొక అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నాను. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ యొక్క విజయం ఒక్కసారి మనం పరిశీలిస్తే ఎవరు దీనికి కారణం? అందరం కారణం. సమిష్టిగా మనం ప్రతి ఒక్కరం కృషి చేయడం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతమైందిగా నేను భావిస్తూ ఉన్నాను. మనం 8 జిల్లాల్లో
రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ సాగిన యాత్రను ఒక్కసారి మనం స్మరించుకుంటే ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జిల్లా జడ్జిలు కానివ్వండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులే కాకుండా ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక ఆశా వర్కర్, అంటే గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ నుంచి జిల్లా స్థాయి ఆరోగ్య శాఖ అధికారుల వరకు పూర్తిగా మనకి సహకారం అందించడం నిజంగా ఇది చాలా ఆనందదాయకం. అట్లాగే ప్రతి జిల్లాలోనూ స్థానికంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవి విషయంలో కానీ మిగతా సాంఘిక విషయాల్లో కానీ చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారో వారందరూ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని చైతన్యం కలిగించి ఈ భాగస్వామ్యంలో పాలు పంచుకోవడం వారందరికీ నిజంగా నేను కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఏ జిల్లాలో ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ యాత్ర సాగించిందో ఆ జిల్లాలో ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా బ్యానర్స్ కట్టుకోవడం, వారు ప్రచారాన్ని నిర్వహించడం, నిజంగా ఏ కార్యక్రమమైనా ప్రజల సహకారం లేనిదే మనం ముందుకు పోలేము, విజయవంతం కాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. సో ఈ విషయం మనం ఆలోచించినప్పుడు నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మనం అభినందనలు చేయాల్సిన అవసరం ఉంది. సమిష్టిగా అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు తరపున, ఏపీ శాఖ తరపున నేను హృదయపూర్వకంగా అభినందనల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. మన దేశవ్యాప్తంగా సాగిన ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఒక యాత్రకి, ఈ యాత్రని రూపొందించడం నుంచి దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో ఇండియన్ రైల్వేస్, మన రైల్వే శాఖ యొక్క భాగస్వామ్యం కానీ, వారి సహకారం కానీ, వారి టోటల్ ఇన్వాల్వ్మెంట్, ఒక డెడికేషన్తో ఏదైతే పనిచేసా ఉన్నారో రైల్వే శాఖకు సంబంధించిన సివిలియన్ అధికారులు కానీ, లేకపోతే సాంకేతిక అధికారులు కానీ, మరోవైపు ఈ రైల్వే స్టేషన్లో ఏదైతే సెక్యూరిటీ గురించి పోలీస్ శాఖ ఉందో వారందరికీ మనం కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ట్రైన్ మూమెంట్ మొత్తం రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏ స్టేషన్లో ఈ ట్రైన్ వెళ్ళినా అక్కడ స్థానికంగా ఏర్పాట్లు చేయడం, రైల్వే స్టేషన్లో ఈ ట్రైను 2 రోజులు ఆగడమే కాకుండా అక్కడ నిలిచి ఉండడం, ప్రజలకి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈ ప్రతి రైల్వే స్టేషన్లో చేయడం నిజంగా చాలా అద్భుతంగా పనిచేశారు. వారికి నాయకు తరపున, ఏపీ శాఖ తరపున ప్రత్యేకంగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను.